గమనిద్దాం. 150వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఈ యొక్క 150 కీర్తనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే 4 రకాల ప్రశ్నలకి మనకు సమాధానం అనేది ఈ యొక్క కీర్తనలో దొరుకుతుంది. స్తుతించుడి 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 అనే మాట ప్రతి లైన్లో వచ్చింది, ప్రతి వచనంలో వచ్చింది. దగ్గర స్తుతించుడి అనే మాట ఇక్కడ 12 సార్లు వచ్చింది. 6 వచనాలు ఉంటే 12 సార్లు అది వచ్చింది. సో కాబట్టి స్తుతించుడి స్తుతించుడి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుట అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సో 150 కీర్తనలో మనకి we get 4 answers from 4 questions. సో 4 ప్రశ్నలకి మనకు సమాధానం అనేది ఇక్కడ దొరుకుతుంది. మొదటి వచనం యెహోవాను స్తుతించుడి. ఎక్కడ? ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వేర్ ఐ షుడ్ వర్షిప్ మై గాడ్. నా దేవుణ్ణి నేను ఎక్కడ ఆరాధన చెయ్యాలి, లేకపోతే నా దేవుణ్ణి నేను ఎక్కడ స్తుతించాలి అని అంటే ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఒక ప్రశ్నకి 2 సమాధానాలు. అర్థమవుతుంది? 1 క్వశ్చన్కి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి? 2 ఆన్సర్స్. సో కాబట్టి వాట్ ఈస్ దట్ క్వశ్చన్ అంటే నేను దేవుణ్ణి ఎక్కడ ఆరాధన చెయ్యాలి అనే ప్రశ్నకి 2 సమాధానాలు. ఒకటి ఎక్కడ ఆరాధన చెయ్యాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయం అంటే దేవుని చర్చ్, దేవుని ఇంట్లో మనం దేవుణ్ణి ఆరాధన అనేది చెయ్యాలి. రెండో ఆన్సర్ ఏంటంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు హెవెన్. కాబట్టి ఆరాధన అనేది ఎక్కడెక్కడ చేయాలి? ఒకటి భూమి మీద చెయ్యాలా, రెండోది పరలోకంలో కూడా మనం ఆరాధన అనేది చేయాలి. సో కాబట్టి దిస్ ఈజ్ ది ఆన్సర్ విచ్ వి గెట్ ఫ్రమ్ గాడ్. ఎక్కడ వేర్ ఐ షుడ్ వర్షిప్ మై గాడ్ అంటే ఈ లోకంలో కూడా దేవుని ఆరాధన చేయాలి. ఈ ఆరాధన ద్వారా మనము పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. పరలోకంలో ఉండేది కూడా మొత్తం ఆరాధననే. ఇక్కడ ఏ విధంగా అయితే మనం దేవుని ఆరాధన చేస్తున్నామో అదే విధంగా మనము పరలోకంలో కూడా దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వేటిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి? రెండో ప్రశ్న ఏంటి అంటే వేటిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధన అనేది చెయ్యాలి అని అంటే రెండో వచనం చూడండి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను. మళ్ళీ 1 క్వశ్చన్ 2 ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్కడ నేను దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అనే ప్రశ్నకి 2 సమాధానాలు. భూమి మీద కూడా దేవుణ్ణి ఆరాధన చెయ్యాలా, పరలోకానికి వెళ్ళి పరలోకంలో కూడా ఆరాధన అనేది ఉంటుంది. ఆ పరలోకంలో కూడా నేను దేవుని ఆరాధన అనేది చేయాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వేటిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి? ఈ దేవుడు నాకు ఏమైనా చేసినాడా, ఈ దేవుడు నాకు ఏమైనా మేలు చేస్తే ఆ మేలులను బట్టి నేను ఈ దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాను అని అంటే మళ్ళీ 2 సమాధానాలు. వేటిని బట్టి నేను దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే 150వ కీర్తన 2వ వచనం ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహా ప్రభావమును బట్టి. 111వ కీర్తన 1వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. దేవుని కార్యముల గురించి ఉంటుంది ఆ కీర్తన. యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 2వ వచనం చూడండి. యెహోవా క్రియలు గొప్పవి. ఎలాంటి క్రియలండి? దేవుని గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. వాటి యందు ఇష్టం గల వారు ఏం చేస్తారంట? యెహోవా కార్యములని విచారిస్తారు, వారు మెడిటేట్ చేస్తారు. ఇంకా ఎటువంటి కార్యాలు దేవుడు చేసినాడు అని వాళ్ళు మొత్తం డీప్ స్టడీ చేస్తారు, వారు విచారణ చేస్తారు. 3వ వచనం ఆయన కార్యము మహిమా ప్రభావం
ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. కాబట్టి ఈ 111వ కీర్తన మొత్తం దేవుని యొక్క కార్యముల గురించే ఉంటుంది. ఆయన కార్యముల యందు ఇష్టం గలవారు వాటిని విచారిస్తారంట. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో గొప్ప రక్షణ ఈ దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఎంతో గొప్ప నిరీక్షణ ఈ దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. ఎంతో గొప్ప విశ్వాసాన్ని ఈ దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. లోకంలో ఎవరు కూడా ఎవరిని క్షమించరు, అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను క్షమించినాడు. సో కాబట్టి లోకంలో ఏం చేస్తారంటే మంచి వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు. నేను వాడితో మంచిగా ఉన్నాను, వాడు నాతో మంచిగా ఉన్నాడు. సో కాబట్టి మేము ఏం చేస్తామంటే మంచిగా ఉన్న వాళ్ళని అందరూ ప్రేమిస్తారు. కానీ చెడిపోయిన వాళ్ళని, పాపాత్ములని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేసినారంటే పాపులను ప్రేమించినాడు. దాన్నే అగాపే లవ్ అని అంటారు. ఏమంటారు? అగాపే లవ్. అగాపే అంటే నువ్వు నన్ను ద్వేషించినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నన్ను శత్రువుగా చూసినా సరే నేను మాత్రం నిన్ను శత్రువుగా చూడట్లేదు. నువ్వు నా స్నేహితుడివే, నేను ఎప్పటికైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు నా మీద ఎంత ద్వేషం పెంచుకుంటే నాకు కూడా నా లోపల అంత ప్రేమ, నీ మీద నా ప్రేమ అంత ఎక్కువ అవుతానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ అగాపే. అలాంటప్పుడు ఆ శత్రువులు ఏం చేస్తారంటే కొడతారు, తిడతారు, దూషిస్తారు, మాటలు పెట్టి కొట్టిపిస్తారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ మీద నా ప్రేమ తగ్గదు, అది ఇంకా ఎక్కువ అవుతూనే వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మన హృదయంలో చేసిన గొప్ప కార్యం. మీరు ప్రకటన గ్రంథం చదవండి, మీకు అర్థమవుతుంది. అక్కడ దేవదూతలు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు. ఏమని ఆరాధన చేస్తున్నారు అంటే వాళ్ళు వధింపబడిన గొర్రె పిల్ల అని దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. వధింపబడ్డ గొర్రె పిల్లని వాళ్ళు దేవదూతలు అక్కడ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వధింపబడ్డ దేవుని గొర్రె పిల్ల. నిజం చెప్పాలంటే ఆ యొక్క గొర్రె పిల్ల వధింపబడ్డది నీ కొరకు, నా కొరకు. కానీ ఆ దేవదూతలు ఏమి అంటే ఆ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, ఆయన సమర్పణను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఈ త్యాగం ఎవరు కూడా చేయలేరు. ఈ యొక్క త్యాగం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ఈ విధంగా గాయాల పాలైపోవడం ఎవరి వల్ల కాదు. ఈ విధంగా రక్తం చిందించడం ఎవరి వల్ల కాదు. నీ త్యాగం చాలా గొప్పది. అది ఆ వధింపబడ్డ గొర్రె పిల్లల వల్ల. మరి వాళ్ళ కొరకు కాదు అసలు ఏదో బలైంది. పరలోకంలో ఉన్న దేవదూతల కొరకు కాదు యేసు రక్తం చిందించింది. పరలోకంలో ఉన్న దేవదూతల కొరకు కాదు యేసు బలైంది. నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు బలైంది. నిన్ను నన్ను ఎంతో భయంకరమైన శిక్ష నుండి విడిపించడానికి, ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మనకెంతో గొప్ప రక్షణ ఇచ్చాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై మన జీవితంలో చేసిన గొప్ప కార్యం కూడా అదే. మీకు చెప్పాలి అని అంటే రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా ఎవరైనా? అక్కడ రూతు జీవితంలో చాలా గొప్ప కార్యం జరిగింది. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. రూతు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. రూతు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం చూడండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం. ఆమె అత్తయ్య అయిన నయోమి నా కుమారి, నీకు మేలు కలుగునట్లు అక్కడ ఇప్పుడు అత్త కోడలికి ఏం చేస్తుందంట? ఫస్ట్ లైన్ చదవండి. అది అత్త కోడలికి ఏం చేస్తా ఉంటుంది? అసలు ఈ లోకంలో అది జరుగుతుందా చెప్పండి, మీరు ప్రాక్టికల్గా చెప్పండి. అదే గొప్ప. దాని తర్వాత సెకండ్ లైన్లో ఏముందంటే నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానము కదా. దాని అర్థం ఏంటి అంటే రూతుకి రెస్ట్ లేదు. రెస్ట్ లేకుండా ఆమె అక్కకు సేవ చేసింది. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి మీకు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అక్కడ బోయాజుకు తెలుపబడ్డదంట రూతు ఏ విధంగా తన అత్తకు సేవ చేసిందో.
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశాన్ని నాయకుడు రక్షించినట్లు నీకు కటాక్షం కలిగినో అని చెప్పగా, బోయాజు నీ పెళ్లికి మరణమైన తర్వాత నేను నీ అత్తకు చేసేదాన్ని నాకు తెలియబడదు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. పెనిమిటి మరణం అయిన తరువాత ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె పెనిమిటి చనిపోయింది అనుకోండి, ఆమె అత్త దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందా, తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందా? ఏం సార్? దేవుని వాక్యం ఇది. ఒకటి, తల్లిదండ్రి దగ్గరికి అసలు నేను పోను, నీతోనే వస్తా, నీతోనే ఉంటా. ఏదైనా సావైనా నీతోనే, బ్రతుకైనా నీతోనే. నువ్వు ఉపవాసం ఉంటే నేను కూడా ఉపవాసం ఉంటాను. నీకు ఏమి లేకపోతే నాకు కూడా ఏమి లేనట్టే. నువ్వు ఉపవాసం పండుకుంటే నేను కూడా ఉపవాసం పండుకుంటా. నువ్వు బట్టలు ధరించుకుంటే నేను కూడా ధరించుకుంటా. నీకు లేకపోతే నాకు కూడా లేవు. ఏదేమైనా సరే సావైనా బతుకైనా నీతో. ఎంత భయంకరమైన పట్టుదల అంటే, రూతు అత్తకి ఏ విధంగా సేవ చేసింది అంటే, రెస్ట్ అంటే ఏంటో తెలియకుండా, విశ్రాంతి అంటే ఏంటో ఎరగకుండా ఆమె రెస్ట్ లేకుండా సేవ చేసేది. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ నయోమి ఏమంటుందంటే, నేను నీ కొరకు విశ్రాంతి విచారిస్తా, నీకు ఇప్పుడు రెస్ట్ కావాలి. అర్థమవుతుందండి దేవుని వారికి? అత్త కూడా ఏమి ఇస్తా అంటుంది? రెస్ట్ ఇస్తా అంటుంది, నీకు రెస్ట్ కావాలి. అత్త ఏం చేసిందంటే బోయాజుని పట్టుకుంది. బోయాజు ఎవరు అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఆయన చాలా గొప్ప ధనవంతుడు. ఆయన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, ఆయన పొలంలో కూడా పని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బోయాజుతో పెళ్ళి అయిన తర్వాత రూతు పని చేసిన అవసరం ఉందా? ఇంట్లో పనులను పెట్టుకొని కూడా మనమే పని చేస్తాము. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. బోయాజు ఎలాంటి వాడు అంటే చాలా ఆస్తిపరుడు. ఇది బోయాజు ఎలాంటి వాడు అంట? చాలా ఆస్తిపరుడు. అసలు రూతు పోయిందే బోయాజు పొలంలో పనిచేయడానికే. ఆల్రెడీ ఆ పొలంలో మొత్తం మంది పని చేస్తున్నారంట. కాబట్టి బోయాజు పొలంలో పనిచేసే పనులు ఉన్నారు, బోయాజు ఇంట్లో పనిచేసే పనులు ఉన్నారు. సో బోయాజు కనుక రూతు పెళ్లి చేసుకుంటే రూతుకు విశ్రాంతి దొరుకుతుంది. ఇది రూతు జీవితంలో అద్భుత కార్యమైన మాట్లాడాలి. మీకు అర్థమవుతుందా దేవుని వాక్యం? నేను వాక్యాన్ని డైవర్ట్ అయినా కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. యెహోవా కార్యములు గొప్పవి, ఆయన కార్యములు మహాప్రభావం గలవి అనే మాట దగ్గర మనం ఆగినాము. అది చూసి రూతు జీవితంలో చేసిన అద్భుత కార్యం, గొప్ప కార్యం ఏంటి అంటే, తన సొంత అత్తనే చెప్తున్న మాట ఏంటి అంటే, నేను నీకు మేలు చేస్తా, నీకు ఇప్పుడు విశ్రాంతి కావాలి. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మేలు చేసినాడు అండ్ మనకు విశ్రాంతి అనుగ్రహించాడు. 150వ కీర్తనలో రండి. వేటితో దేవుణ్ణి స్తుతించాలి అనేది 3వ ప్రశ్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్కడ నేను దేవుణ్ణి స్తుతించాలి అనే దానికి 2 సమాధానాలు. దాని తర్వాత 2వ ప్రశ్న ఏంటి అంటే, వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అనేది 2వ ప్రశ్న. దానికి మళ్ళీ 2 సమాధానాలు. ఇప్పుడు 3వ ప్రశ్న ఏంటి అంటే, వేటితో నేను దేవుణ్ణి స్తుతించాలి. చదవండి 3వ వచనం, 150వ కీర్తన 3. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. బై ప్లేయింగ్ 9 kinds of instruments I should praise my God. అర్థమవుతుందండి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. పుట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే సరిపోతుందా? వాటిని వాయించే వాళ్ళు కూడా ఉండాలి. వాటిని వాయించే వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్. నిన్నటి దినాన్ని ఒక పెళ్ళి నేను ఆ వివాహంలోనే ఉన్నాను. అసలు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాళ్ళు, ఆ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు ఏం చేసినారంటే ఒక హెడ్సెట్ ఇచ్చినారు. వాళ్ళు
మా యొక్క సింగింగ్ ఎట్లా వస్తుంది, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కరెక్ట్గా వాయిస్తున్నారా లేదా, వస్తుందా లేదా చూడు అని ఒక హెడ్సెట్ ఇచ్చినారు నాకు. ఆ హెడ్సెట్ పెట్టుకుంటే బయట ఏ శబ్దం వినపడలేదు, ఓన్లీ సింగర్ వాయిస్ వినపడుతుంది, ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ వినపడుతుంది. అది పాడుతుంటే ఆ మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఎంత మెలోడియస్గా ఉంది అంటే ఇవే పాటలు పాడినారు వాళ్ళు. ఈ పాటలు తప్ప వేరే పాటలు అసలు పాడనే లేదు వాళ్ళు. ఈ పాటలేదు, మన పెళ్ళి పాడలేదు. కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళు ఏం చేసినారు అని అంటే దేవుణ్ణి స్తుతించినారు. కాబట్టి మనకి భక్త సింగ్ తాత ఉన్నప్పుడు ఏదైతే స్టార్ట్ చేసినారో అదే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆ తాత మనకి ఏం చెప్పినాడంటే మన హెబ్రోన్ వాళ్ళకి ఓన్లీ 3 ఇన్స్ట్రుమెంట్స్ అయినా, ఓన్లీ 3 ఇన్స్ట్రుమెంట్స్ చాలు మన పాటలకి. ఒకటి హార్మోనియం, రెండోది డోలక్, మూడోది కంజర. ఏమో మన సంఘంలో అంటే మన ఈ పాటలకి, మన సియోన్ గీతములకి, ఈ పాటలకి ఓన్లీ 3 ఇన్స్ట్రుమెంట్స్ అయినా, వేరే ఇన్స్ట్రుమెంట్స్ మనకు అవసరమే లేదు అసలు. ఒకటి హార్మోనియము, రెండోది డోలకు, మూడోది కంజర. ఈ 3 ఇన్స్ట్రుమెంట్సే మన ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్తో ఈ యొక్క దేవుడిని మనం స్తుతిస్తున్నాము. సో కాబట్టి వేటితో నేను దేవుణ్ణి స్తుతించాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అని అంటే బై ప్లేయింగ్ 9 కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ షుడ్ ప్రేజ్ మై గాడ్. సో ఇక్కడ నాట్యము అనే పదం వాడబడ్డది. సరేనా? నాట్యము అంటే నాట్ ఫిజికల్ డ్యాన్స్. నాట్యము అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మీరు ఒరిజినల్ హీబ్రూ లాంగ్వేజ్ బైబిల్లో వెళ్ళి ఆ నాట్యము అనే పదం చూస్తే అక్కడ ఒక పదం వాడబడ్డది. ఆ పదాన్ని బట్టి లేకపోతే మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్యాన్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా అక్కడ దాని ఇమేజెస్ వస్తాయి. ఇట్లా పెద్ద పైప్ లాగా ఉంటుంది, సన్నాయి లాగానే ఉంటుంది కానీ దాని సన్నాయి కాదు. సో నాట్యము అంటే నాట్ ఫిజికల్ డ్యాన్స్. ఇంగ్లీష్లో డ్యాన్స్ అనే పదం ఉంది కానీ ఫిజికల్ డ్యాన్స్ కాదు, అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ ఏం చెయ్యాలి అంటే నా దేవుణ్ణి నేను ఆరాధన అనేది చేయాలి. లాస్ట్ 4వ క్వశ్చన్, హూ షుడ్ వర్షిప్ దిస్ గాడ్? ఎవరు ఈ దేవుణ్ణి స్తుతించాలి? చదవండి ఆఖరి వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు, సకల ప్రాణులు, ప్రాణమున్న ప్రతీది కూడా ఏం చెయ్యాలి అంటే ఈ దేవుణ్ణి స్తుతించాలా. ప్రాణం ఉన్న ప్రతీది, ఇప్పుడు చెట్టుకు ప్రాణం ఉందా లేదా? ఉంది. పక్షులకు ప్రాణం ఉందా? ఉంది. నీళ్ళకి, వాటర్కి లైఫ్ లేదా? సో బై కన్జ్యూమింగ్ దట్ వాటర్ వి విల్ లివ్. సో సరే, ఏది ఏమైనా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ప్రాణంతో ఉంచినాడు అంటే దేనికి? అంతే, సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఈరోజు దేవుడు నన్ను ప్రాణంతో ఉంచినాడు అంటే దేనికి? దేవుణ్ణి స్తుతించడానికి. సో అంటే ప్రతిరోజు నాకు ఒక కొత్త రోజు వచ్చింది అంటే మన అండర్స్టాండింగ్ అదే, ప్రభువా నన్ను ఈరోజు నువ్వు ప్రాణంతో ఉంచినావు నిన్ను స్తుతించడానికి, అందుకే లేవగానే నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఒక 20 మినిట్స్ దేవుణ్ణి స్తుతిస్తా, దాని తర్వాత ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకుంటా, దాని తర్వాత 1 అవర్ బైబిల్ చదువుతాను. ఎంతైంది నా టైం? 2 hours 20 minutes. సో కాబట్టి ఏం చేస్తాము అంటే ఈ 4 ప్రశ్నలు చూసినాం, 4 ప్రశ్నలకి మళ్ళీ 4 సమాధానాలు చూసాం. 150వ కీర్తనలో 4 ప్రశ్నలకి సమాధానం మనకు దొరుకుతుంది. ఒకటి, ఎక్కడ నేను దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధ ఆలయమందు నేను దేవుణ్ణి స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఆకాశ విశాలం ఏం చూపిస్తుందంట? ఆ దేవుని యొక్క బలాన్ని. ఉరుములు, మెరుపులు, ధ్వనులు వస్తే అది దేవుని బలమని. సరే, రెండో ప్రశ్న చూసింది ఏంటి అంటే వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అని అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి, మెజెస్టీ ఆఫ్ గాడ్. మూడోది
వేటితో దేవుణ్ణి నేను స్తుతించాలి అని అంటే 9 రకాల సంగీత వాయిద్యాలు వాయిస్తూ నేను దేవుణ్ణి స్తుతించాలి. ఆఖరి ప్రశ్న, ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. దేవుని వాక్యం దీవించుగాక. లేచి నిలబడి పాట పాడదాం.